సో ఫస్ట్ థింగ్ ఈ స్క్రిప్ట్ నడుస్తున్నప్పుడు శరత్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి జర్నీ. సో గుర్తుకొస్తున్నాయి అనే స్టోరీ అని విన్నప్పుడు నాకు చాలా పర్సనల్గా చాలా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే, చిన్నప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు మై ఫ్రెండ్స్ అందరిని కలిసినా అప్పుడే చిన్నప్పుడు రోజులు బాగున్నాయి. చిన్నప్పుడు రోజులో అంటే ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా ఒక చిన్న స్టేటస్ చూసో ఏదో రిలీజియన్ చూసో అలా ఎప్పుడు కనెక్ట్ అయ్యే వాళ్ళం కాదు. ఫ్రెండ్ ఇష్టము పక్కన ఉన్నాడు మన ఫ్రెండా కాదా అని ఒక ఎమోషన్తో చాలా కనెక్ట్ అయ్యే వాళ్ళం. అండ్ ఇప్పుడున్న రోజుల్లో చూస్తుంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ అన్ని చాలా ఉన్నాయి. బట్ పర్సనల్గా ఎప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్షిపే గుర్తొచ్చేది. ఆటలైనా కానీ పాటలైనా కానీ. ఇప్పుడు ఏదో ఫోన్స్ వచ్చేసినాయి కాబట్టి మనం చాలా డిస్కనెక్టెడ్గా ఉంటున్నాము. బట్ బ్యాక్ ఇన్ టైం ఏది లేనప్పుడు జస్ట్ ఒక ఎమోషన్తో అలా కనెక్ట్ అవ్వాలం. సో అలాగే ఎంత మెమరబుల్గా ఉంటుందో మన మెమరీస్ అలాగే గుర్తుకొస్తున్నాయి. మూవీ కూడా ఈరోజు మనకి చాలా డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది అని నమ్ముతున్నాను. శరత్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో మై పర్సనల్ కంగ్రాట్స్ టు విరాజ్, a very dear friend of mine from very long time. I'm pretty sure this is going to be one of your hits, definitely. And congrats to the whole team, and also congrats to Vinod as well. Thank you. నమస్కారం అండి. ఇక్కడ మా విచ్చేసిన సత్యదేవ్ గారికి, బన్నీ వాసు గారికి, మా హీరో విరాజ్ అశ్విన్ గారికి, హీరోయిన్, డైరెక్టర్ గారు వినోద్, ధీరజ్, ఎవ్రీవన్. మళ్ళీ ఇలా చెప్పుకుంటూ పోతే లాంగ్ లిస్ట్ అవుతుంది. ఎనియో ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. సో కమింగ్ టు అవర్ ఫిలిం గుర్తుకొస్తున్నాయి. ఇది ఆ టైటిల్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది. అప్పట్లో రవితేజ గారిది ఫీల్ గుడ్ ఫిలిం నా ఆటోగ్రాఫ్లో ఒక సాంగ్, అదంతా ఎంతో మెమరబుల్ సాంగ్ అందరికీ. ఇది ఎప్పుడన్నా కాలేజీలో ఫైనల్ ఇయర్ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇలాంటి సాంగ్స్ ఎక్కువగా వినపడతా ఉంటాయి. అందరూ డిపార్టింగ్ టైంలో ఇట్లాంటిది ఒక చిన్న నాస్టాల్జియా టైటిల్లోనే ఉంది. గుర్తుకొస్తున్నాయి. డెఫినెట్గా రెండు ప్రెస్టీజియస్ సంస్థలను అలా, లేకపోతే శరత్ ఒక రెప్యూటెడ్ సంస్థ నుంచి వచ్చిన అతను ప్రొడ్యూసర్గా రావటం, అలాగే ఈటీవీ విన్, ఈటీవీ వాళ్ళ అచీవ్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవసరం. రీసెంట్గా కూడా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా చిన్న చిన్న సినిమాల్లో ఎంత పెద్ద స్థాయిలో విజయం చేసి చూపించారు. ఇలా ఈ అపురూపమైన కలయికలో ఆ బ్యూటిఫుల్ టైటిల్లో పోస్టర్ చూస్తుంటే మళ్ళీ హ్యాపీ డేస్ అలా కనపడుతుంది. హ్యాపీ డేస్ లాగా చాలా ఫీల్ గుడ్ సినిమా లాగా అనిపిస్తుంది. జస్ట్ నో వీ హ్యావ్ వాచ్డ్ ద ట్రైలర్. ఇట్ ఈస్ వెరీ ప్రామిసింగ్. డెఫినెట్గా ఈ సినిమా ఎప్పుడైతే దీంట్లో పబ్లిష్ అవుతుందో కంపల్సరీ ఫస్ట్ షో లాగా మొదటి రోజు చూడాలనే అంత క్యూరియాసిటీ ఉందండి. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా శరత్ని, ఈటీవీ వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి సినిమాలు, కంటెంట్ రిచ్ సినిమాలు, ఇలాంటి వాటిల్లో ఓ టైట్ బడ్జెట్ పెట్టి ఎలా ప్రొడక్షన్ అనేది ఎలా చేయాలి, ఎంత పర్ఫెక్ట్గా చేయాలి, రోజు అక్కడ కూర్చుని ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలనే దానికి ఇలాంటి వాటితో తెలుస్తుంది. అలాగే యూ విల్ నాట్ హ్యావ్ దట్ ఆ వెసులుబాటు ఉండదు. ఇది పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నిళ్ళు తేటాకి యూ స్టార్ట్ సర్చింగ్ అండ్ స్కౌటింగ్ ఫర్ బ్యూటిఫుల్ టాలెంట్. అలాంటి దాంట్లోంచి ఒక అద్భుతమైన ఆర్టిస్టులు వస్తారు. ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి ఎంతో ఎంతో మేలు చేస్తాయండి. ఇప్పుడు రెమ్యునరేషన్స్ అయ్యి అనే ఇష్యూలు నడుస్తున్నాయి. ఈ దీనిలో ఒక 10 లక్షలు ఇచ్చే దగ్గర కొత్త సూపర్ టాలెంట్ని తెచ్చుకున్నామంటే 10,000 20,000 ఇనీషియల్గా అలాగే స్టార్ట్ అవుతారు. కాబట్టి విల్ బీ గెటింగ్ సో మచ్ ఆఫ్ టాలెంట్. ఇలాంటి సినిమాలు చాలా చాలా ఇండస్ట్రీకి మేలు చేస్తాయని బలంగా నమ్ముతున్నాం. అలాగే ఈ సినిమా ఈటీవీ విన్లో చాలా పెద్ద హిట్ అయ్యి మా శరత్ కూడా చాలా మంచి పేరు వచ్చి ఎంతో హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ దీంట్లో పనిచేసిన టోటల్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ ప్రెస్ అండ్ మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ ఆల్ ది సెలబ్రిటీస్, సత్యదేవ్ గారు, వంశీ గారు, బనివాస్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు అండ్ బోయపాటి గారు, కరుణాకరన్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫస్ట్లీ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు ఈటీవీ విన్, బాపిరెడ్డి గారు, సాయికృష్ణ గారికి. బికాస్ ఈటీవీ విన్ #1 ఓటీటీ ఇన్ తెలుగు. సో దీన్ని రిప్రజెంట్ చేయడం అంత ఈజీ కాదు. సో ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ సెకండ్లీ, ఇంత మంచి సిరీస్ ఫస్ట్ ప్రాజెక్ట్ అవడం ఇంకా మంచి విషయం అనిపిస్తుంది. బికాస్ గుర్తుకొస్తున్నాయి, ఇట్ విల్ టేక్ యూ డౌన్ యువర్ మెమరీ లేన్. ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ ఎమోషన్స్. ఇట్స్ నాట్ జస్ట్ ఎ నార్మల్ సిరీస్.
ఇందులో చిన్నప్పుడు జ్ఞాపకాలు, ఫ్రెండ్స్తో మనం ఆడుకున్నవి పాడుకున్నవి, స్కూల్లో మన చిన్నప్పుడు క్రష్, చిన్నప్పుడు లవ్, అమ్మమ్మ ఇల్లు, అలా అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ ఈ వీకెండ్ హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఆడుతూ పాడుతూ చూడొచ్చు. అండ్ ఇలాంటి ఒక సిరీస్ మాకు ఇచ్చిన శరత్ గారికి, వినోద్కి, విరాజ్ గారికి, యశస్వి రావుకి సో థ్యాంక్స్ అ లాట్. ఈ సిరీస్ ఇంత బాగా రావడానికి మా సైడ్ నుంచి ఇంత బాగా కష్టపడిన ప్రమదేశ్ సో అండ్ ద మార్కెటింగ్ టీమ్ యువకాంత్, మహాలక్ష్మి అండ్ దివ్య సో దీస్ ఆర్ ద రియల్ బ్యాక్ బోన్ బిహైండ్ ఈ గుర్తుకొస్తున్నాయి. సో ది నీడ్ అప్లాస్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. మా ఈవెంట్ని మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన సత్యదేవ్ గారికి, బన్నివాస్ గారికి, ఎస్కేఎన్ గారికి, వంశీ నందిపాటి గారికి, ధీరజ్ మొగిల్లేని గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సిరీస్ 1.5 year బ్యాక్ స్టార్ట్ అయిందండి, అంటే రైటింగ్ అన్నీ. అప్పటి నుంచి నేను, వినోద్ అండ్ మా సాయన్న మేమందరం ట్రావెల్ అవుతూనే ఉన్నాము. అండ్ ప్రతి ఎపిసోడ్ కానీ ఏ సీన్ అయినా రాసేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో మంచి కిక్ ఇస్తూ వచ్చింది. సో మేము ఏదైతే నమ్మామో అది జస్ట్ 2 days బ్యాక్ అవుట్పుట్ చూసుకుంటుంటే మిక్సింగ్ థియేటర్లో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మేము ఈ కథ చెప్పగానే విని ఓకే చేసిన విరాజ్ అశ్విన్ గారికి, అంటే ఇది సిరీస్ అంటే చాలామంది చేయరండి, ఎందుకంటే ఆయనకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన అంత ఎఫర్ట్, అంటే ఆయనకు అంత ఫేమ్ ఉంది. ఆయన ఒక వెయిట్ చేస్తే మంచి సినిమాతోనే మంచి కంబ్యాక్ ఇవ్వచ్చు. బట్ ఆయన వినగానే మమ్మల్ని నమ్మి సిరీస్ అయినా పర్లేదు చేద్దాము అని మమ్మల్ని నమ్మినందుకు విరాజ్ అశ్విన్ గారికి ఏమాత్రం ఆయన డిసప్పాయింట్ చేయమని గట్టిగా నమ్ముతున్నాము. అండ్ నాకు వినోద్తో నా జర్నీ చాలా మెమరబుల్గా ఉంటుందండి. అంటే తను ఎంత, అంటే ఒక్కసారి కూడా తను చిరాకు పడ్డం నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఈ 4-5 daysలో కూడా తను ఎంత ఇబ్బంది పెట్టినా లేదు అవుట్ కావాలి, ప్రివ్యూ కావాలి, ఖచ్చితంగా చేయాలని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఒక్కసారి కూడా తను ఏమాత్రం చిరాకు పడకుండా అన్నీ భరిస్తూ మమ్మల్ని భరించినందుకు వినోద్కి చాలా థ్యాంక్స్. అండ్ మనం ఇంకా ట్రావెల్ చేయాలి బ్రో. అంటే నువ్వు అంటే ఇది రిలీజ్ అవ్వగానే నీకు ఏదైనా మంచి పెద్ద బ్యానర్ వస్తే దొరకపోవచ్చు, బట్ ఆల్ ద బెస్ట్ బ్రో. ఖచ్చితంగా నువ్వు చాలా పెద్ద స్టేజ్కి వెళ్తావు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా శరత్ అన్న, అండ్ ఆయన జస్ట్ ప్రొడ్యూసర్ అంటే ఏదో ఈటీవీ ఇచ్చేసింది ప్రాజెక్ట్ అలా ఎగ్జిక్యూట్ చేశామని కాకుండా, అండ్ ఆయన క్రియేటివ్ ఇన్పుట్స్ కూడా చాలా బాగా, అంటే ఆయన మ్యూజిక్ సెట్టింగ్స్లో కూర్చోవడం కానీ, స్టోరీ సెట్టింగ్స్లో కూర్చోవడం కానీ, అండ్ గ్లిమ్స్కి కూడా, అంటే మేము ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్కి కూడా ఆయనే స్క్రిప్ట్ ఆయనే రాశారు. అండ్ దాన్ని ఫైన్ ట్యూన్ తర్వాత చేసుకున్నాం కానీ, బట్ ఆ ఐడియా కానీ ఏదైనా ఆయనే జనరేట్ చేశారు. అంటే ఒక మంచి గ్లిమ్స్ రిలీజ్ చేద్దాం ఒక నాస్టాల్జియా ఫీల్తో అనేసి. అండ్ ఆయనతో మేము ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మా జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా రైటింగ్ మా రాజశేఖర్ కానీ, అండ్ తను కూడా చాలా సపోర్ట్ చేశాడు. అంటే సెట్లో ప్రతిరోజు ఉంటూ తను కూడా చాలా సపోర్ట్ చేశాడు. అండ్ మా హీరోయిన్ యశస్వి, వెల్కమ్ టు టాలీవుడ్. మంచి కమర్షియల్ హీరోయిన్గా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఇంత సపోర్ట్ చేసిన మా సాయన్నకి అండ్ భరం బ్రోకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఏదైనా నేను ఓకే చెప్తే, అంటే నేను ఓకే చేసేసుకొని వచ్చాక నన్ను నమ్మి ఆయన సాయన్న నాకు ఎప్పుడు ఆ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. కొన్నిసార్లు అతి చేసినా కూడా ఆయన భరించారు. బట్ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సిరీస్ చాలా మంచి సక్సెస్ అవుతుంది, ఈసారి మిస్ అవ్వదు, ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అని కోరుకుంటూ థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్. అపాలజీ అండి, కొంచెం లేట్ అయింది. ఈ గుర్తుకొస్తున్న ఈ ట్రైలర్ లాంచ్ కోసం వచ్చినందుకు మా అత్యంత సన్నిహితులు వంశీ గారికి, వాసు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, బోయపాటి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. రావు బహదూర్ సినిమా రిలీజ్ ఉందని తెలుసండి, మీ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తానని తెలుసు, అయినా కానీ టైం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అండి. సో July 3rd అందరూ థియేటర్లో రావు బహదూర్ చూడండి, ఇంట్లో గుర్తుకొస్తాయి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తుకొస్తున్నాయి రిలీజింగ్ ఆన్ ఈటీవీ July 3rd. ఫస్ట్ ఎపిసోడ్ ఇస్ ఫర్ ఫ్రీ.
ఆ ఒకటే మాట గుర్తుకొస్తున్నాయి గురించి. సిరీస్ నేమ్ గుర్తుకొస్తున్నాయి, ఇది ఎప్పటికీ గుర్తుండిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత ర్యాగింగ్ చేస్తారు మళ్ళీ, అందుకే నేను తొందరగా క్విక్గా ఫినిష్ చేస్తాను. థ్యాంక్ యూ సత్యదేవ్ గారు. మీ మూవీ ప్రమోషన్స్ జరుగుతూ ఉండగానే ఈ మూవీ ఇక్కడికి వచ్చి దీన్ని విష్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లాగే ఇక్కడికి వచ్చిన మైత్రి రవి గారికి, బోయపాటి సీను గారికి, కరుణాకరణ్ గారికి థ్యాంక్ యూ. అంటే మీరు అనుకోవచ్చు ఇది ఏదో ఈ సినిమా లాగా, ఇది వెబ్ సిరీస్ లాగా థ్యాంక్ యూ నువ్వు చెప్తున్నాడని. బట్ ఇది ఒక మేము గెస్ట్గా రాలేదు, ఇది మా ఫ్యామిలీ ఈవెంట్. మా ఫ్యామిలీ ఈవెంట్కి మేము వచ్చాం, అందుకని నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ గుర్తుకొస్తున్నాయి అనే టైటిల్ అంటే నాకేం గుర్తుకొస్తున్నాయంటే, శరత్తో మేము కాఫీ షాప్స్లో కూర్చుని తను నేను ఏదో సాధించాలి, ఏదో జీవితంలో నేను ఏదో ముందుకెళ్ళాలి, నేను ఇప్పటికీ ఇక్కడ దాకా వచ్చాను కానీ స్టిల్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్, ఐ వాంట్ టు ఇండివిజువలీ ప్రూవ్ మై సెల్ఫ్ అని చాలా డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అది ఈ స్టెప్తో తను అది అధిగమిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ శరత్. అంటే ఒక బన్నీ గారి దగ్గర క్రియేటివ్ టీమ్ లీడ్గా తను ఉండి ఫ్యాన్స్ని మేనేజ్ చేస్తా, ఇంకో పక్కన ఈ ప్రొడక్షన్ చూసుకుంటా, నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్, బట్ హెస్ మేడ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అంటే ఈ ప్రాజెక్ట్లో అంటే ఇది సక్సెస్ అనేది ఈ ప్రాజెక్ట్కి ఎక్కడ స్టార్ట్ అయిందంటే, గ్లిమ్స్కి ఒక చిన్న పార్టీ లాగా పెట్టారు. సో ఆ పార్టీలో గ్లిమ్స్ ఆ షోరీ లాగా అక్కడ స్క్రీన్ మీద వేయంగానే అది అవ్వగానే అక్కడి నుంచి టెక్నీషియన్స్కి కానీ అక్కడ ఉన్న యాక్టర్స్కి కానీ ఆల్మోస్ట్ 4 మెంబర్స్కి నా కళ్ళ ముందే నెక్స్ట్ మూవీకి ఆఫర్స్ వచ్చినాయి. సో ఐ పర్సనలీ ఫీల్ దేర్ ఇట్ సెల్ఫ్ సక్సెస్ స్టార్టెడ్ ఫర్ దిస్ సిరీస్. లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాయి రాజేష్ గారు అక్కడ ఉండి మన అజయ్ ఆర్సాడ తను వయలిన్ ఏదైతే ఆ బీజిఎం ఇచ్చాడో అదంతా నచ్చి నా నెక్స్ట్ మూవీలో నువ్వు యూ ప్లీజ్ వర్క్ అలాంగ్ విత్ మీ అని చెప్పారు. అట్లానే రెహాన్ ఇప్పుడు నాకు ఇంకేమనుకోలేదు మూవీకి రెహాన్ డిఓపిగా చేస్తున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకొక 2-3 మెంబర్స్ కూడా వచ్చినాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందాక మన ప్రేమదేశ్ చెప్తా ఈసారి మిస్ అవ్వదు అన్నాడు. అసలు ఎప్పుడు మిస్ అవ్వలేదమ్మా, ఈటీవీ విన్ ఎప్పుడు మిస్ అవ్వదు. మనం నమ్మామంటే అది కొడతాం. అంటే అలాంగ్ విత్ శరత్ విన్ దట్ ఈస్ లైక్ ఈటీవీ. మరి అదేంటో చిన్నప్పటి నుంచి ఈటీవీ మీ టీవీ అంటాం వల్ల లేకపోతే ఎక్కువ అసోసియేట్ అవటం వల్ల మాకు తెలియదు, కానీ మేము దాన్ని ఓన్ చేసేసుకున్నది ఏదో మా సినిమాలాగా మా వెబ్ సిరీస్ లాగా మేము ఫీల్ అయిపోతూ ఉంటాం. సో విన్ ఎప్పుడు మిస్ అవ్వదు. అట్లానే ఈ ఫిలింకి డైరెక్టర్గా చేసిన వినోద్ తన పేరులో కూడా WIN అని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు మరి న్యూమరాలజీ ప్రకారం. సో అక్కడే అంటే విన్ ప్లస్ విన్, సో డబుల్ విన్ వచ్చింది కాబట్టి సో 100% సక్సెస్ కొడతారు. ఏదైనా మార్కెటింగ్లో మా వాళ్ళే. ఎందుకంటే గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్, టీజర్ లాంచ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ కూడా పెడుతున్నాం, ఏదో ఉండే ఉంటుంది 2వ తారీఖు 1వ తారీఖు. అంటే మామూలుగా మార్కెటింగ్కి మేము మామూలుగా వెబ్ సిరీస్ ఏదైనా సిరీస్ వస్తున్నా ఒరిజినల్స్ వస్తున్నానో ఒక ఈవెంట్ పెడతారు. మొన్న ఒక పెద్ద సంస్థ కూడా ఒక ఈవెంట్ పెట్టేసి రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇది అలా కాదు. అంటే ఒక కంటెంట్ క్రియేట్ చేయడమే కాదు, కంటెంట్ని ఎలా పొజిషన్ చేయాలో కూడా అది మా టీముకి కానీ విన్ టీముకి కానీ మంచి ఎక్స్పర్టైజ్ వచ్చింది. మా వాసు గారి గైడెన్స్లోనే మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దానికి. సరే కాదా సరే మళ్ళీ చెప్పకపోతే తర్వాత ర్యాగింగ్ చేస్తారు నన్ను, అందుకే చెప్పా. బట్ ఓకే, బట్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు హిమ్. సో ఇవాళ నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఆయన వల్లే, నో డౌట్ అబౌట్ ఇట్. సో అంటే కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది కోసమే పుట్టినవి అన్నట్టు ఈ క్యారెక్టర్ విరాజ్ కోసమే పుట్టింది అన్నట్టుగా అతుకుపోయాడు అక్కడ. అంత 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 సూపర్బ్ ఉన్నారు విరాజ్. ఐమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ అట్లానే యశస్వి గారు కానీ మేఘ్నా గారు కానీ లైక్ యూ డన్ వెరీ వెల్ జాబ్. లైక్ నాకు ఇందాక శరత్ చెప్తున్నాడు, మేఘ్నా ఆల్సో చాలా చితకొట్టేసింది పెర్ఫార్మెన్స్, మనం ఏమైనా ఉన్నా కూడా కన్సిడర్ చేయమని. అంటే శరత్కున్న కన్విక్షన్ ఇవన్నీ తను సినిమా ఏదో చేసేసాడు లేకపోతే సిరీస్ ఏదో చేసేసాడు అనేది కాదు. వీళ్ళందరికీ మళ్ళా నెక్స్ట్ సిరీస్లో కానీ నెక్స్ట్ మూవీస్లో కానీ వీళ్ళకి ఒక లైఫ్ అనేది రావాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, టెక్నీషియన్స్ కానీ క్యాస్ట్ అండ్ క్రూ కానీ అనే థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో వెరీ అప్రిషియబుల్ శరత్. అండ్ ఇంకా ఇంతే, సూపర్ సక్సెస్ చేయండి. 3rd థియేటర్స్లో రావ్ బహదూర్ చూడండి. అండ్ దెన్ ఇంట్లో ఇందాక సాయి చెప్పినట్టు గుర్తుకొస్తున్నాయి చూడండి.
100% మీ చైల్డ్హుడ్ మెమరీస్కి వెళ్తారు. ఎందుకంటే దీనికి పునాది, దీని సీడ్ ఆ పుట్టిందే ఆ 90s కిడ్స్ మెమరీస్ దగ్గర నుంచే పుట్టినాయి. అండ్ ప్లస్ 90s కిడ్స్ ఎంటర్టైన్మెంట్స్ మా శరత్ బ్యానర్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పటికే చాలామంది ఇంకా మాట్లాడవలసిన ఉన్నారు, ఆల్రెడీ మాట్లాడారు. చాలా ఫాస్ట్గానే నా స్పీచ్ని క్లోజ్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, రవి గారు కానీ, బోయపాటి శ్రీని గారు కానీ, కరుణన్న కానీ, సత్యదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడికి వచ్చి మా శరత్ని బ్లెస్ చేస్తున్నందుకు. ఐ నో దట్ మీ సినిమా రిలీజ్ ఉంది, ఎంత బిజీ ఉంటారో, ఒక పూట ఎంత వాల్యూ అనేది నాకు బాగా తెలుసు. అట్లాంటి టైంలో కూడా మీరు వచ్చి ఇక్కడ కూర్చుని ఒక పూటంతా స్పెండ్ చేశారు. అండ్ ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఈ 2 days చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొన్న నా సినిమా ఇడుపు కాగితం నేను పూజ చేసి ఓపెన్ చేశాను. ఈరోజు మార్నింగ్ మా బ్యాచ్లోనే సందీప్ తన సినిమా ఓపెన్ చేశాడు. ఈరోజు మధ్యాహ్నం శరత్ సినిమాకి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఈ స్టేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ నెక్స్ట్ మంత్లో ఎస్కేఎన్ సినిమా చిన్న లవ్ స్టోరీ రిలీజ్ ఉంది. ధీరజ్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అలాగే మా వంశీ నందిబాటి వచ్చి ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడి నుంచో, అంటే నేను పాలకొల్లు నుంచి, సీను వచ్చి ఏలూరు నుంచి, వంశీ వచ్చి గుడివాడ నుంచి, శరత్ వచ్చి కాకినాడ నుంచి, శాండీ అండ్ నట్టి వీళ్ళందరూ వచ్చి చెన్నై నుంచి, అందరం వచ్చి ఒక గమ్యస్థానానికి వచ్చాం, బన్నీ. అక్కడి నుంచి ఒక్కొక్కరం కూడా ఇంత ఎదిగి ఈరోజు ఎంత సక్సెస్ఫుల్గా ఒక్కొక్కరం కూడా ఈరోజు స్టేజ్ల మీద నుంచి ఒక్కొక్కరు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఇంత ఎదుగుతున్నామంటే నిజంగా ఒక వ్యక్తికి అయితే మేము అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి, అది బన్నీ. థ్యాంక్ యూ బన్నీ, దిస్ ఇస్ ఆల్ యూ. అంటే ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాం అంటే ఆల్ బికాజ్ ఆఫ్ యూ. చాలామంది పైకి వస్తారు, కానీ తన చుట్టూ ఉన్న తన ఫ్రెండ్స్ కానీ, తనతో పనిచేసిన వాళ్ళు కానీ, తనతో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి రావడానికి ఒక చెయ్యిచ్చి లేపుతారు, చూసారా? హీఈస్ అ రియల్ ఫ్రెండ్ అండ్ రియల్ బాస్ అండ్ రియల్ మనిషి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎదగడం అంటే మీ టాలెంట్తో మీరు ఎదగడం, లేదా మీరు ఎదగడం ఇవన్నీ ఓకే, బట్ మీతో పాటు ఇంతమంది ఎదిగి ఈరోజు ఇంత మంచి స్టేజ్లో ఉన్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈరోజు నేను అదే ఆలోచించాను, ఎక్కడి నుంచి వచ్చామో, ఇంతమంది ఎలా ఎదిగామని చెప్పి. అండ్ ఎస్పెషల్లీ శరత్ గురించి ఆలోచిస్తుంటే నేను చాలా ఆనందం ఎందుకు పడతానంటే, బేసిక్గా ఎస్కేఎన్ కానీ, నేను కానీ, శరత్ కానీ అందరం కూడా చిన్నప్పుడు చిరంజీవి గారి అభిమానులు, చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. మీ అందరం కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బన్నీ దగ్గరికి వచ్చి, బన్నీ దగ్గర నుంచి ఇంత ఎదిగి ఇంత బాగా వెళ్తుంటే నిజంగా గుర్తుకొస్తున్నాయంటే నాకు సీనుతో ఉన్న కృష్ణనగర్లో వాడు రూమ్ దగ్గర ఉన్న రోజులు కానీ, శరత్ ఫస్ట్లో వచ్చిన రోజులు కానీ, ఇవన్నీ ఇందాక నుంచి కూర్చొని ఆలోచిస్తున్నాను. నిజంగా వెరీ స్వీట్ మెమరీస్. అండ్ ఇక్కడి నుంచి కూడా శరత్ జర్నీ కూడా చాలా బాగుండాలి. అలాగే ఇక్కడ ఈ సంస్థ ఈటీవీ విన్, ఎందుకంటే లిటిల్ హార్ట్స్ అనే సినిమాలో నన్ను, వంశీ నందిబాటిని ఇద్దరిని కూడా భాగం చేసి మా ఇద్దరికి కూడా మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా అది కానీ, రాజు వెడ్స్ రాంబాయి కానీ, ఇవన్నీ కూడా. అట్లాంటిది మళ్ళీ ఇదే ఈటీవీ విన్ శరత్ లాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి తను ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఈటీవీ విన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ క్రూ. వీరస్ ఈ జనరేషన్లో వస్తున్న అప్కమింగ్ మొత్తం అందరిలోని కూడా చాలా బ్రైట్గా కనబడుతున్నావు. ఆల్ ది బెస్ట్. అండ్ నువ్వు మంచి పని కూడా చేసావు. ఒక దుక్కున ఏదో స్టిక్ అవ్వకుండా ఇటు ఒరిజినల్ కానీ, అటు సినిమాస్ కానీ అన్నీ కూడా ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తున్నావు. ఆల్ ది బెస్ట్. చాలా మంచి స్ట్రాటజీ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ఆల్రెడీ చాలా లేట్ అయిందని తెలుసు, అందుకని చెప్పి ఎక్కువ విసిగించకుండా అందరూ కూడా ఎలాగ ఒక్కొక్క డైలాగ్ అనుకున్న డైలాగులన్నీ ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు కాబట్టి అలాగ వైరల్ స్పీచ్ నెక్స్ట్ మా ఎస్కేఎన్ ఉంది. ఆడ ఎలాగ మైక్ చింపేస్తాడు. అలాగే మా వంశీ కూడా యాక్టర్గా లాంచ్ అయ్యాడంట, ఇప్పుడే తెలిసింది. సో తన రెమ్యునేషన్స్ అన్నీ కూడా నాకు మంచి పెట్టుబడి పెట్టాలి. అలాగే మా బ్యాచ్లోంచి ఇంకొక యాక్టర్ కూడా లాంచ్ అవుతున్నాడు తొందరలోని. పేరు చెప్పాలన్నది కానీ మళ్ళీ చంపేస్తాడు సాయంత్రం, అందుకని చెప్పి ఆడు మాత్రం స్క్రీన్లు చింపేస్తాడు. ఆడికొచ్చే రెమ్యునేషన్ కూడా నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, లేదు అది లాంచింగ్కి వేరే రేంజ్లో చేద్దాం దాన్ని. అసలు క్రేన్ నుంచి దింపడం, కింద నుంచి బ్లాస్టులు చేయడం, ఆ బ్లాస్టులు ఆడికి ఏమవకుండా చూస్తాం, ఇట్లాంటివి జాగ్రత్తగా పెట్టుకుని అప్పుడు లాంచ్ చేద్దాం. అది బన్నీవాస్ గారు మీరు చెప్పకనే ఆన్సర్ చెప్పేశారు, తెలుసా మీకు? చెప్పలేదు, అది వాడేదో పెద్దగా ప్లాన్ చేసుకున్నాడు, అప్పుడు కొడదాం గట్టిగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ ఒకటే డౌట్ నాకు, అంటే విన్లో లాంచ్ చేశారని చెప్పి WIN దాంట్లో కలిపేసి ఓడి పెట్టుకున్నాడా? సీక్రెట్ ఏంటో అర్థం కాలేదు. చదువుతుంటే వినోద్ గాలి అంటే WIN OD అని ఉంది కదా. ఓకే, అట్లీస్ట్ నేమ్లో అయినా విన్ ఉండాలని అలా పెట్టి. ఓహో, ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ అర్షద్,
నీ గురించి చెప్దాం అనుకున్నాను, టైం కన్సర్న్ ఉంది, బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ యు ఆర్, అండ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్.